మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అంద్రినీవా నీళ్లు ఇప్పుడే వదిలాడు. ఇదేనండి అంద్రినీవా నీళ్లు. ఈ నీళ్లు ఇప్పుడే మన దుంసిట్పల్లి దాటి ముల్లూరు కృష్ణాపురం దాటి కుప్పం ప్రాంతానికి వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి, మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు రాలే. 10 గంటల టైంలో మాయమైపోయా. కానీ మా నారా చంద్రబాబు నాయుడు వదిలేవాడు చూడండి. కృష్ణమ్మ పరుగులెడుతూ వస్తా ఉంది. మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా చల్లగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు కాలువలోకి వస్తే కూడా నువ్వు కప్పుకొని వెళ్ళిపోతావు. అంత నీళ్లు వస్తా ఉన్నాయి, ఇబ్బంది లేదు. కుప్పం ప్రాంత ప్రజలంతాను, రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు. ఇదేనండి, ఇదే అంద్రినీవా నీళ్లు, నిజమైన నీళ్లు. నువ్వు వచ్చావు, హెలికాప్టర్లో వచ్చావు, పెద్ద మీటింగ్ పెట్టావు, చంద్రబాబు నాయుడు తిట్టాకే సరిపోయి నీ మీటింగ్ అంతాను. కానీ ఈ రోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు ఇంకా రానేలా అంద్రినీవా కాలువ దగ్గరికి. కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి. చూడండి ఎంత కృష్ణమ్మ నీళ్లు. మనం ఎప్పుడన్నా దీనికి పోవాలంటే, పుష్కరాలకు పోవాలంటే, గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్లో పోతా ఉంటామే కృష్ణమ్మ నీళ్లు మునిగాకి. ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు. ఇక్కడే మునిగొచ్చు, ఇక్కడే స్నానాలు చేయొచ్చు, ఇక్కడే అన్ని కూడా ఇదైతుంది. రైతాంగానికి మాత్రము నారా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము. కుటుంబ రైతులంతాను చంద్రబాబు నాయుడికి. సార్, మీరు ఈ 40 ఏళ్లు కాదు, ఇంకా 40 ఏళ్లు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి. ఇబ్బందే లేదు. రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతోడే. చూడండి నీళ్లు, కృష్ణమ్మ నీళ్లు చూడండి, గలగలగలని ఎంతో ఫాస్ట్గా వస్తుందో చూడండి. ఎక్కడైనా ఇదేంగా ఈ మాత్రం ఉప్పు నీళ్లు వదిలాడా? ఉప్పు నీళ్లు వదిలేదు. గుట్టెట్టి గేట్లు పెట్టి ఎత్తుకొని పొడిసిరి, సినిమా సెట్టింగ్లు వేసిరి, అట్లేమీ లేదు. ఒరిజినల్ నీళ్ళండి. ఆ రైతులంతా చూడండి ఎంత సంతోషంగా ఉండారో. ఆ రైతాంగం అంతా అంత సంతోషపడతా ఉండారు నీళ్ళు వస్తా ఉంటే. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఈరోజు 23వ తేదీ ఆగస్టు 2025వ సంవత్సరం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు 15 నెలలైతే ఉంది. 15 నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది ఈ అంద్రినీవా కాలువ గురించి ట్యాంకర్లతో నీళ్లు నింపి ఓపెన్ చేసిన పోయిన కాలం కూడా చూశాము. కానీ నిజమైన ఎత్తిపోతల పథకం ద్వారా అంద్రినీవా కాలువకి నీళ్లు వదలడం, అలాగే పలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పత్తురు, గుండుగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం నందు ఈ కాలువ ప్రవహిస్తా ఉంది. ఈ రోజు పత్పత్తురు గ్రామంలోకి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల దగ్గరికి వస్తాయి. నీళ్లు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి. అయితే ఆ మోటార్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లను తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగే ఈ నీళ్లంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు. ఇది వేగం చూడొచ్చు, ఈ సౌండ్ చూడొచ్చు. ఇదంతా కూడా మనం నిజంగా అక్కడి నుండి అంద్రినీవా కాలువ ద్వారా నీళ్లు ప్రవహిస్తా ఉండేది మనం వీడియో ద్వారా మనం ప్రజలకందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. అయితే ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పూనుకుని మొత్తం కాలువ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాలు వేసి ఏ మాత్రం ఈ ప్రోగ్రామ్ లో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ నీళ్లు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి బొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తా ఉంది.
చూసారా నీళ్లు ఎంత వేగంగా, ఎంత ఫోర్స్గా, ఎంత దీనిగా వస్తా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. అటువైపు అట్లా చూడండి. ఇదంతా కూడా మనం చూస్తా ఉండేది పసుపత్తూరు మరియు గుండుగల్లు పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా మలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పసుపత్తూరు మరియు గుండుగల్లు గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది. మేము కలలో కూడా ఊహించలేదు. 2014లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ప్రభుత్వం చివరికి వచ్చేపాటికే ఓడిపోవడం, ఈ కాలువ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం, అలాగే దీన్ని ప్రజలకు మభ్యపెట్టి ట్యాంకర్లతో నీళ్లు వదిలి మట్టి నేలలో అలాగే ఓపెన్ చేసి గేట్లు ఎత్తేసి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత పుస్తని ఆరిపోతుంది కదా బుడగ, గాలి బుడగ. అలా ఆరిపోయినప్పుడు ఎలా ఆరిపోయిందో అలా నీళ్లు కూడా అయిపోయాయి. కానీ అలాంటి ఏర్పాట్లు ట్యాంకర్లతో నీళ్లు నిల్వ చేసి బటన్లు నొక్కి నీళ్లు వదలడం కాకుండా నిజమైన నీళ్లు నదుల నుండి తీసుకొని వచ్చి మంత్రినివా కాలువ ద్వారా అనంతపురం, కడప, మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల మీదుగా ఈ విధమైనటువంటి నీరు ప్రవాహం ప్రవహిస్తా ఉంది అంటే దీని వెనకాల ఎంత కృషి దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కూడా మేము కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుంచెట్పల్లి వద్ద ఆంధ్రనీవ జలాలు పోతున్నది. గుంచెట్పల్లి వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మేము కుప్పానికి నీళ్లు ఇచ్చాం అని ఏదైతే ప్రగల్భాలు పలికారో ఇవాళ అదే వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా, కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు దమ్ము ధైర్యం ఉంటే అందరినీవా కాలువ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఈ కృష్ణమ్మ జలాల్ని ఒక్కసారి చూసి ఆనందించండి. ఈ కృష్ణమ్మ జలాలు చూసి ఇప్పటికి కూడా ఓర్వలేకున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఈరోజు కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కరే ఒకరు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కృష్ణమ్మ జలాలు ఇక్కడో ఉన్న శ్రీశైలం వాటర్ ని కుప్పానికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ట్యాంకర్లో తీసుకొచ్చి స్టోర్ చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చా దాన్ని నీళ్లు వదిలేసిన తర్వాత మళ్ళీ గేట్లు కూడా వేసుకొని పెట్టారు. నీళ్ళు వదిలింది మేమే అంటారు వాళ్ళు. ఎట్లా నీళ్ళు వదిలింటే ఏదా మీ నీళ్ళ ఇప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు వదిలినారు. చూడొచ్చు నీళ్ళు ఎట్లా పోతుందో.